అయిపోయి గవర్నమెంట్ వచ్చి అయిపోయింది అజంగా దాకా నాకే నటన పల్లెటూళ్ళలో అడవులలో గ్రామీణ ప్రాంతాల అమ్మాయిగా ఆమె చేసిన నటన నచ్చింది కాబట్టి కమల్ హాసన్ నా ఫేవరెట్ హీరో అయితే రష్మిక హీరోయిన్ అని చెప్పాను. సార్ మీరు వెనకాల ఏం చెప్పినా అంత వదిలేసి ముందు చెప్పిన మాత్రమే యూట్యూబర్స్ కానీ ఛానల్స్ పట్టుకుంటే నో ప్రాబ్లం, నాకు దొరికిపోయింది కంటెంట్. ఆస్కార్ అనేది అన్నిటికన్నా మించిన ఒక గౌరవం కదా, అదే హైయెస్ట్ ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంకా మీకు నెక్స్ట్ ఈ పలానా డైరెక్టర్ తో లేదా ఈ హీరో సినిమాలోనో నేను సంగీతం అందించాలని మిగిలిపోయిన కోరిక ఏమైనా ఉందా? అంటే పెద్ద అవార్డ్స్ ని ఆల్రెడీ చేరుకున్నారు, ఇంకేదన్నా కోరిక మిగిలి ఉందా? అందరూ కొత్త వాళ్ళతో ఎవరైనా సినిమా చేస్తే దానికి అంటే అది ఒక్కళ్ళు కూడా అందరూ తెలిసిన మొక్క ఉండకూడదు. అయితే ఇక్కడ ఇప్పుడు కీరవాణి గారు చెప్పిన వార్త, అందరూ కొత్త వాళ్ళతో ఉన్న ఒక సినిమా ఏదన్నా నిర్మిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం సార్ వాళ్ళకి సంగీత దర్శకత్వం దగ్గరుండి వాళ్ళని గైడ్ చేస్తూ హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. రష్గా ఉన్నది ఇది. ఫ్రెండ్స్ ప్లీజ్ కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటది, కొద్దిగా వెనకాల జరగండి. మనకి సీడీ ఆవిష్కరణ తర్వాత కొంచెం ముందుకు రాకోకుండా వెనక్కి ఉండండి ప్లీజ్. దుర్గా కాల్ ఫర్ సీడీ ఆవిష్కరణ. మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి విష్ణు సాంగ్స్ రెడీ చేయి. బొమ్మకు క్రియేషన్స్, బొమ్మకు మురళి హిమానాగర్ల గారు వెండి కిరీటాన్ని సత్కరించి రాహుల్ సుప్లిగంజ్ గారు వెల్కమ్ టు, ప్లీజ్ కూర్చోండి. మీరు కూడా సస్పెన్స్ ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితోనే అది చెయ్యాలని వారు గెస్ట్ గా వచ్చిన తర్వాత మీరిట్లంటాం అక్క సుచిత్ర చంద్రబోస్ గారు వారికి గజమాలతో సత్కరిస్తున్నారు. ఈ వేదిక మీద కొంచెం సినిమాకి సంబంధం లేని వాళ్ళు కొంచెం ప్లేస్ ఇవ్వండి, సార్కి గాలివ్వండి ప్లీజ్. మనసు మమత చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇంతింతై ఒదుడింతై అన్నట్టుగా 1991లో సీతారామయ్య గారి మనవరాలు 91లోనే క్షణక్షణం
లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు తీస్తూ 92లో ఘరానా మొగుడు లాంటి మెగాస్టార్ చిరంజీవి గారి చేతులతో స్టెప్ వేయించినటువంటి స్వరాలు ఈ మహానుభావుడికి జరుగుతున్నటువంటి సత్కారాన్ని ఒక్కసారి మీ కరతాల ధ్వనుల మధ్య అనన్య సామాన్యంగా బొమ్మకు మురళి గారు చేస్తున్నటువంటి ఈ సత్కారం చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మిత్రుడు రాహుల్ సిప్లిగంజ్ వేదిక మీదకి రావాలి, వారి గురువు గారికి సన్మానం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్ ది తెలుగు ప్రైడ్ సింగర్, నాటుతో ప్రపంచాన్ని ఊపిన యువ నేత మనోడు. నేను ముందుకు రావాలి. కిరవాణి గారు మాట్లాడిన తర్వాత 1-2 నిమిషాలు పెద్దలు సుమన్ గారు, తర్వాత వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. మొదటి సన్మానం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అందరినీ అవరికి దయచేసి సినిమాకి సంబంధం లేని వాళ్ళు కిందకి దగ్గర ఇబ్బందిగా ఉంది, గాలాడట్లేదు సార్కి, ఇక్కడ అందరికీ ఇరికిరిక్కువ ఉంది. హీరోయిన్ సార్ అండ్ స్పెషల్ గెస్ట్ మాత్రమే స్టేజ్ మీద ఉంది, మిగతా వాళ్ళు కిందకి వెళ్ళి దయచేసి మీరు గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మీయులు అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం పాటని ఆయుధంగా మలిచిన యోధుడు, వాగ్గేయకారుడు, మహామనిషి గద్దరన్న నా కోసం వచ్చి స్వయంగా తమ్ముడు నేను ఒక పాట కంపోజ్ చేశాను, దానికి నువ్వు ఆర్కెస్ట్రేషన్ చేసి పెట్టాలి, ఎందుకంటే నీ ఆర్కెస్ట్రేషన్ నాకు చాలా ఇష్టం అని ఆయన అడగగానే ఒప్పుకుని ఈ పాట బానిసలాల 2 అనే పాటకి సంగీతం చేయడం ద్వారా పరిచయం వ్యక్తులు బొమ్మకు మురళి, ఆయన సామ్రాజ్యం. అక్కడికి వెళ్ళి ఆ సందర్భంగా ఆయనకు ఆర్ఎఫ్సి అంత పెద్దది కాదు కానీ ఆయనకంటూ ఫిల్మ్ సిటీ ఉంది బోడుపల్లిలో. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సినిమా తీయాలనే ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహిక కళాకారులు ఎందరో ఉంటారండి, వారికి కావాల్సిన వసతులు వాళ్ళు ఫ్రీగా ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కానీ, ఎడిటింగ్ స్టూట్ కానీ, తర్వాత షూటింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కానీ అన్నీ మేము చాలా తక్కువది లేదా ఆల్మోస్ట్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయాలని నా సంకల్పం అండి. ఎందుకంటే నేను అట్లా వచ్చిన వాడిని కాబట్టి అని నాకు చెప్పారు. నేను చెప్పిన విధానం బాగా నచ్చింది. ఆ రకంగా వారితో ప్రయాణం మొదలైంది. ఈ కల్చరల్ ఎవల్యూషన్కి సంబంధించినటువంటి ఈ ఇండియా ఫైల్స్ అనే సినిమా ఇంకొక పాట కూడా ఉందండి, మీరు పాడితే మాకు ఇష్టం అన్నారు. వినిపించండి అన్నాను. మౌనశ్రీ మల్లిక్ గారు రాసిన అద్భుతం లిరిక్, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిలోని మనిషిని అన్న ఫస్ట్ 2 లైన్స్ ఎంత అరెస్టింగ్గా ఉన్నాయంటే, దీనికి మ్యూజిక్ కూడా నేనే చేస్తానండి అని అడిగాను. సో ఆ రకంగా ఆ 2 పాటలకి ఈ సినిమాకి నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా చేసినప్పుడు కాదు కానీ ఇందులో హీరో అద్దంకి దయాకర్ గారు తెలంగాణ రాష్ట్రీయ గీతం స్వరపరిచే ఆ సందర్భంలో ఆయన ఎక్కువ కలవడం జరిగింది. నేను కనిపెట్టిన విషయం ఏంటంటే, ఆయన చాలా ప్లెయిన్ హార్టెడ్ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు, యాక్ట్ చేయడం రాదు ఆయన అన్నట్టే. సో యాక్ట్ చేయడం రాదు కాబట్టి ఆయన ఈ సినిమాలో జీవించుంటారు ఆ పాత్రలో. సో ఆల్ ది బెస్ట్ దయాకర్ గారు, మీకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి అనే అభిమానంతో నేను చెప్తున్నాను. మరి ఏ ప్రాజెక్ట్కైనా పనిచేసినప్పుడు అండి కష్ట నష్టాలు ఉంటాయి. మరి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈ సినిమా చేసినప్పుడు అంటే, ఒకే ఒక ఇబ్బంది కలిగింది సభాముఖంగా చెప్తున్నాను. ఈ పాట రికార్డ్ చేయడానికి మేము చెన్నై వెళ్ళేటప్పుడు నేను, మురళి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ, మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే కనకదుర్గ గారు ఒక పెద్ద మూట ఓపెన్ చేశారు. దాంట్లో జంతికలు, కారపూస, జిలేబీలు, ఏంటో స్వగ్రహ ఫ్రూట్స్ అనే ఈ పుల్లారెడ్డి స్వీట్స్ అన్న షాప్ అంతా కొని తెచ్చిపెట్టి అక్కడ ఓపెన్ చేస్తే ఫ్లైట్లో ఉన్న జనం అందరూ మమ్మల్ని చూడడం మొదలెట్టారు ఆ స్మెల్కి, ఆ గుమ్మలకి. సో చాలా ఇబ్బంది పడ్డాను దుర్గ గారు.
సో మళ్ళీ అట్లాంటి పనులు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆవకాయ పచ్చడి పెరుగు నుంచి వచ్చాను. బయటలో మనం ఏం తినాలన్నా తాగాలన్నా వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం సైలెంట్ అయిపోవడం బెటర్. చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ అండి. బొమ్మాకు మురళి గారితో జర్నీ అన్నది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్తో కలిసిమెలిసి పనిచేసినట్టు అనిపించింది నాకు. ఆల్ ది బెస్ట్ మురళి గారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా శుభాభినందనలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు మాకు ప్రామిస్ చేశారు బొమ్మకు క్రియేషన్స్, కీరవాణి, కనకదుర్గ. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీ కీరవాణి గారికి, వెన్నెల మేడం గారికి, సుచిత్ర మేడం గారికి, దయాకర్ గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, దయాకర్ గారి అభిమానులు, మీ అందరికీ నమస్కారం. సో మురళి గారు సినిమా గురించి అన్నీ చెప్పేశారు. బట్ నేను ఈ సినిమాకి ఎంటర్ అయినప్పుడు మామూలుగా అందరూ ఫోన్లో మాకు కథలు చెప్తే చాలా డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టర్ అంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని మామూలు అదే రొటీన్ క్యారెక్టర్, నేను చేసిన క్యారెక్టర్స్ రిపీట్ అవుతుంటాను. బట్ వెళ్ళంగానే మురళి గారు ఫస్ట్ ఆయన ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు ఇల్లు, స్టూడియో ఇవన్నీ చూపిస్తే రియలీ అంటే ఆల్రెడీ ఒక మనిషి అంటే సినిమా ఫీల్డ్లో చాలా మంది ఉన్నారండి. అంటే సాక్రిఫైస్ చేసాం, కాంట్రిబ్యూట్ చేసాం అని అంటున్నారు. యాజ్ అన్ యాక్టర్గా నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో నా 46 years ఎక్స్పీరియన్స్లో కాంట్రిబ్యూషన్ సాక్రిఫైస్ చేసిన ఏకైక హీరో ఎవరంటే కమల్ హాసన్ అండి. ఆయన సంపాదించిన డబ్బు మొత్తం సినిమా మేకింగ్లో సినిమాకే ఆయన పెట్టి మొన్న 3 years బిఫోరే సొంత ఇంటికి వెళ్ళారు ఆయన. అంతవరకు రెంటెడ్ హౌస్లోనే ఉన్నారు. సో అంతకన్నా ఉందా కమల్ హాసన్ ఓ రెంటెడ్ హౌస్లో ఉంటూ 3 years బ్యాక్ ఓన్లీ హీ వెంట్ ఇన్ టు హిజ్ ఓన్ హౌస్. దాని తర్వాత రామోజీరావు గారు ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈరోజు వరల్డ్లో కూడా ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ అంటే ఎవ్రీబడి నోస్ అండ్ వాట్ ఏ కాంట్రిబ్యూషన్. మన తెలుగు వాళ్ళు అందరూ చాలా గర్వంగా ఉంటారు. 2500 acres వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ దేర్. సో తర్వాత చాలా మంది స్టూడియో నేను చూశాను కానీ బట్ మురళి గారు ఏదో ఉన్నారని చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ అండి ఆయన ప్రిపరేషన్ అన్నిటికీ రెడీ అయిపోయారు. అంటే టోటల్గా ప్యాషనేట్గా అది అన్ని ఏమేమి ఉన్నాయో కెమెరా కానీ అది కానీ అన్నీ ఉన్నాయి. సరే ఓకే కథ విందామని చెప్పేసి నాకు కథ చెప్పారు. సో కథ చెప్పినప్పుడు నాకు కథ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే రియలీ డిఫరెంట్ స్టోరీ, అది రొటీన్ స్టోరీ కాదు చెప్పి రిలాక్స్ అయ్యాను. బట్ ఆయన చెప్పడంతో మెల్లిగా నేను ఎదురుకు వచ్చి క్యారెక్టర్ చెప్పారు. నాకు ఈ సినిమాలో ఇట్స్ వెరీ వెరైటీ, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఐ థ్యాంక్ మురళి గారు ఫర్ ఐ గివెన్ మీ డిఫరెంట్ రోల్. ఎందుకంటే మాకంతా ఏంటంటే చేసి విసుగు వచ్చేసి ఇంకేదో మేము పాకెట్ మనీకో కబర్డ్ మనీకో దానికో చేస్తున్నాం. వీఆర్ సర్చింగ్ ఫర్ రోల్స్, అంటే మంచి రోల్స్, నెగటివ్ ఆర్ పాజిటివ్. గివెన్ ఎ వెరీ గుడ్ రోల్ ఫర్ మీ. కమింగ్ టు ద ఫిలిం, ఇందాక సాంగ్లోనే గద్దర్ గారు సాంగ్లోనే కథ అంతా వచ్చేసింది. ఐ థింక్ మీరు అందరూ డెఫినెట్లీ మీరు అర్థం చేసుకుని ఉంటారు. అండ్ 2 మెయిన్ అసెట్స్ ఎవరంటే వన్ ఇస్ కీరవాణి గారు అండ్ ఒకటేమో గద్దర్ గారు. సో కీరవాణి గారితో నా పరిచయం ఏంటంటే అందరూ అన్నమయ్య సినిమా, శ్రీరామదాస్ అనుకుంటారు, కాదు. దానికి ముందే ఆత్మబంధం చెప్పి ఒక సినిమాలో నాకు ఆయన బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చి పిక్చర్ 50% సాంగ్స్లోనే ఆడింది. అండ్ ఈరోజు మన మ్యూజిక్ ఇండస్ట్రీకి, టోటల్ మ్యూజిక్ ఇండస్ట్రీకి అంటే ఇండియాలో, సౌత్లో, తెలుగులో ఒక మనిషి అంటే ఆస్కర్ లెవెల్కి వెళ్ళిపోయి ఆయన సత్తా చూపించి ఆయన అక్కడ అవార్డు తీసుకోవడం అంత ఈజీ కాదు. అక్కడ మ్యానిపులేషన్ కానీ లాబింగ్ కానీ ఇవన్నీ జరగదు. సో ఇట్స్ రియలీ ఏ గ్రేట్ ప్రైడ్ టు ఇండియా. అంటే మ్యూజిషియన్స్ అందరికీ ఏంటంటే ఇట్స్ రియలీ గ్రేట్ ప్రైడ్. అండ్ మ్యూజిక్ గురించి నేను ఒకటే చెప్పాలండి. టుడే ఇండియా ఏంటంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ కమ్యూనిటీ, క్యాస్ట్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్. Music is the only one subject which can connect everybody. We are all fans to Pakistani music, China music and all that. So it's a great music director who has connected India all over the world. And మన ఇండియాలో so many states ఉన్నాయి, so many community ఉంది, అన్నీ ఉంది. సో అలాంటి ఒక గొప్ప మనిషి ఈ పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్ రావడం మురళి గారికి చాలా పెద్ద అదృష్టం అది. అండ్ గద్దర్ గారిది వన్ సైడ్లో అంటే ఆయన వే ఆఫ్ టెలింగ్ ఆ సాంగ్లో అందరికీ మనం ఏదో ఇప్పుడు చూసాం చప్పట్లు కొట్టేసి మనం వెళ్ళిపోవడం కాదండి. ఆ సాంగ్ని మళ్ళీ విని ఆయన ఏమేమి చెప్పారో అవన్నీ మనం ఏంటంటే మనం పాటించాలి. అవన్నీ మనం అంతా ఆ ఫీల్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. సో ఈ పిక్చర్లో పనిచేసిన అందరూ ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి ధన్యవాదాలు. అండ్ వన్స్ అగైన్ మినిస్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఇంత టైం స్పెండ్ చేసి, జనరల్గా ఇంత టైం ఎవరు ఉండరు, బట్ మీన్స్ ఆయన ఎఫెక్షన్ ఫర్ మురళి ఐ చెప్తే. అండ్ దయాకర్ గారు
పరిచయం చేశారు. దయాకర్ గారికి ఏం తెలియదండి, మీరు కొంచెం హెల్ప్ చేయాలండి, అది ఇది అని చెప్పారు. కానీ దయాకర్ గారు ఫస్ట్ షాట్ నాతో చేసినప్పుడే దుమ్ము లేపేశారు. ఆ డైలాగ్ ఇలాగని లేపారు. ఆయన ఆల్రెడీ 10 సినిమాలు చేసినట్టు ఉన్నారు, కానీ ఇప్పుడు కూడా నాకు డౌట్ ఆయన ఏదైనా వేరేనే చేశారో నాకు డౌట్. సో బ్రహ్మాండంగా ఆయన రోల్ ఆయన పర్ఫెక్ట్గా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మీ అందరిది ఆశీర్వాదాలు ఈ సినిమాపై ఉండాలి, దయాకర్ గారి మీద ఉండాలి, మురళి మీద ఉండాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, బ్యానర్ మంచి ఎదగాలి. ఇలా ఎంతో మందికి అవకాశాలు ఇవ్వాలి. ఎంతో మంది పాపం అవకాశాల కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళందరికీ ఇస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.